ఈరోజు తొలి ఏకాదశి, శయన ఏకాదశి, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని దానాలు ఇచ్చుకున్నా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఉపవాసం ఉండేవాళ్ళు మాత్రం పేలాల పిండి ఆహారంగా స్వీకరిస్తూ ఉపవాసం ఉండండి. వీలు కాని వాళ్ళు దానాలు ఇచ్చే సమయంలో పండ్లు కానీ వస్త్రాలు కానీ దానం ఇచ్చినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతము అని ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అయితే చాతుర్మాస్య వ్రతము కేవలం యతీశ్వరులు మాత్రమే ఆచరించాలని ఒక అపోహ చాలామందిలో ఉంది. కానీ వాస్తవానికి ఈ చాతుర్మాస్య వ్రతాన్ని గృహస్థులైనా కూడా ఆచరించవచ్చు. కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అయితే ఈ చాతుర్మాస్య వ్రతంలో అనేక రకాలను మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. మొట్టమొదటిది పూర్తి చాతుర్మాస్య వ్రతం, రెండవది అర్ధ చాతుర్మాస్య వ్రతం, మూడవది పాద చాతుర్మాస్య వ్రతం. పూర్తి చాతుర్మాస్య వ్రతం అంటే ఏంటంటే ఈ రోజు నుంచి 4 నెలల పాటు, అంటే సరిగ్గా కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి వరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పూర్తి చాతుర్మాస్య వ్రతం అంటారు. ఆ తర్వాత రెండవది అర్ధ చాతుర్మాస్య వ్రతం, అంటే ఈ రోజు నుంచి 2 నెలలు మాత్రమే ఈ వ్రతం ఆచరించాలి. ఆ తర్వాత మూడవది పాద చాతుర్మాస్య వ్రతం, అంటే ఈ రోజు నుంచి కేవలం 1 నెల మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆ తర్వాత నాలుగవది చాతుర్మాస్య వ్రతం. ఈ 4 నెలల్లో కూడా కేవలం 9 ఏకాదశులు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించటం. శుక్లపక్షంలో వచ్చే 5 ఏకాదశులు, బహుళపక్షంలో వచ్చే 4 ఏకాదశులు ఆచరించటం. ఆ తర్వాత చివరిది 5వ విధి విధానం, కేవలం ఈ రోజు నుంచి ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించటం. అంటే 5 శుక్లపక్ష ఏకాదశులు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించటం. ఇలా 5 రకాలుగా చాతుర్మాస్య వ్రతం చెప్పారు. అసలు చాతుర్మాస్య వ్రతం అంటే ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించి విష్ణువుని పూజించాలి. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం చేయాలి. అదేవిధంగా మనసుకు నచ్చినటువంటి వస్తువులను త్యజించాలి. అంటే రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను స్వీకరించడం త్యజించాలి. దీన్ని త్యజనము అనే పేరుతో పిలుస్తారు. అలాగే మౌనవ్రతం పాటించాలి. మౌనవ్రతం అంటే ఏంటంటే వ్యర్థ ప్రసంగాలు చేయకపోవటం అని అర్థం. అనవసర ప్రసంగాలు చేయకుండా హరినామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అలాగే గోసేవ చేయాలి. ప్రతిరోజు కూడా ఆలయ దర్శనం చేసుకోవాలి. వీటిని ఆచరించాలి. అలాగే కొన్ని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరాదు, చెయ్యకూడనివి ఏంటంటే ఎవరైనా సరే ఈ సమయంలో ఎదుటి వారిని దూషించరాదు, పరనింద చేయకూడదు, పరస్థుతి చేయకూడదు. అలాగే ఆహార నియమాలు కొన్ని చెప్పారు. చాతుర్మాస్య వ్రతం అంటే ఈ 4 నెలల్లో కూడా మొదటి నెలలో ఆకుకూరలు స్వీకరించకూడదు, 2వ నెలలో పెరుగు స్వీకరించకూడదు, 3వ నెలలో పాలు స్వీకరించకూడదు, 4వ నెలలో ద్విదళాలు అంటే 2 బద్దలుగా వచ్చే వాటిని, శనగల్ లాంటి వాటిని స్వీకరించరాదు. ఇలాంటి ఆహార నియమాలు పాటించాలి. అలాగే ఈర్ష్య అసూయలు లేకుండా ఉండాలి. పొలిమేర దాటకూడదు. ఈ నియమాలు పాటిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఇది ఎవరైనా ఆచరించుకోవచ్చు. 4 నెలలు వీలు కాని వాళ్ళు ఇలా 5 రకాలుగా చెప్పబడిన చాతుర్మాస్యంలో ఏ విధి విధానాన్నైనా అనుసరిస్తూ దీన్ని పాటించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.